నమస్తే అన్న. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా ఘాటుగా మాట్లాడారు. గొడ్డల పార్టీ, గన్ పార్టీ అని చెప్పి ఏ విధంగా మాట్లాడారు? ఎప్పుడైతే ప్రజలకు మోసాలు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా మభ్యపెట్టి ప్రజలను ఇబ్బంది పడుతున్నటువంటి తీరును చూసి ఈనాడు రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది అనే దానికి నిదర్శనంగా నిన్నటి రోజు మాట్లాడడం జరిగింది. పూర్తిగా సంక్షేమం, అభివృద్ధి అనేది మూలన పడేసి కేవలం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అనే నినాదానికి పరిమితమైనారనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నిన్న సురగాలి ప్రీతి తల్లి గారు వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా విమర్శలు చేశారు. కానీ అన్నీ మర్చిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం ఏంటండి? ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా కనీసం పేద ప్రజలైనటువంటి మనం పోయి వాళ్ళని పలకరిస్తే ఏది న్యాయం జరగలేదు. కనీసం పేదోళ్లకు మన జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన ఎలా ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. నిజంగా ఆనందంగా ఉన్నారంటారు? ప్రజలు ఎవ్వరూ ఆనందంలో లేదు, పూర్తిగా స్తంభించిపోయినారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎప్పుడైతే పూర్తి అవుతుందో అని లోపన అన్ని వర్గాల వారు, ప్రజలు, ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు మొత్తం చాలా బాధతో ఉన్నారు, చాలా విస్మరించి ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు ఎలా ఉన్నారు, ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి సార్? రైతుల పరిస్థితి పాతాళానికి పోయింది. వాళ్ళ పరిస్థితి అధోగతంలో అయింది. ఎక్కడా కూడా రైతాంగం గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అసెంబ్లీలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, ఎవరూ కూడా ఈ రైతులను పట్టించుకున్నటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మొన్న ఒక 10th ఇంటర్ రిజల్ట్ వచ్చాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అధికారంకి వచ్చాక గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీల్లో నెంబర్ 1లో నిలబెట్టామని చెప్పి. నిజంగా నారా లోకేష్ గారు గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను మార్చారంటారా? ఎక్కడా గవర్నమెంట్ స్కూల్ని మార్చలేదు. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ అంతా ప్రైవేట్ స్కూల్లోకి పోవాలనే ఆశతో ఉన్నారు. ఇంతవరకు ఈ జగనన్న విద్యా కానుక కిట్లు కూడా ఎక్కడా పంపిణీ చేయలేదు. చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు. దాని పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? అధికారంలో ఒక భాగస్వామిగా ఉండి ఇంకా 15 ఏళ్ళు కంటిన్యూ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పట్లో నేను ప్రశ్నిస్తా, అధికారం ఉన్నా సరే అన్నారు. ఈరోజు ఆ ప్రశ్నిస్తున్నారంటారా? ఎక్కడా కూడా ప్రశ్నించడం లేదు. సమానత్వము, అందరికీ సమానమైనటువంటి న్యాయము అనే దాన్ని ఆయన ఎన్నికల ముందు మాట్లాడినాడు. ఇప్పుడైతే దాన్ని పూర్తిగా మూసేసినాడు.